హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A91. ఈరోజు నిన్న జరిగిన విషయం ఒకటి. మన అమీర్పేటలో, హైదరాబాద్ అమీర్పేటలో RRR రోడ్ గురించి బాధితులకి ఒక 15 రోజులు అవకాశాలు కల్పించారు. అయితే ఒక 3 సార్లు అలాట్మెంట్ జరిగింది ఇప్పటికి. దీంట్లో ఫైనల్ అలాట్మెంట్ ఇప్పుడు డిసైడ్ అయినాక ఆ బాధితులకు తెలియకుండానే సర్వే నెంబర్లతో సహా రిలీజ్ చేశారు. అయితే ఈ రిలీజ్ చేసిన బాధితులు, ఈ సర్వే నెంబర్లో ఉన్నోళ్ళు ఎవరైనా ప్రజలు, రైతులు కానీ ఎవరైనా మీ యొక్క అభ్యంతరాలు ఉంటే వచ్చి మాకు కంప్లైంట్ చేసుకోవచ్చు అని అమీర్పేటలో HMDA ఆఫీస్లో 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు అవకాశం కల్పిస్తున్నామని గవర్నమెంట్ వాళ్ళే చెప్పారు. ఇది GHMC కమిషనర్. అక్కడ అందరు బాధితులు వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసుకుంటారు. ఆ కంప్లైంట్ చేసుకున్న సందర్భంలో నిన్న జరిగిన ఒక చిన్న విషయంలో అక్కడ రైతులు ఎట్లా ధర్నా చేసారు, ఎట్లా అమీర్పేటలో మెయిన్ రోడ్ మీదకి ఇది నిన్న అమీర్పేటలో మెట్రో స్టేషన్ దగ్గర మెయిన్ రోడ్ మీద గంటన్నర సేపు ట్రాఫిక్ జామ్ అయింది. గంటన్నర సేపు వీళ్ళు రోడ్ మీదకి వెళ్ళి ధర్నా చేస్తే దాదాపు ఒక 5-10 కిలోమీటర్ల రోడ్డు జామ్ అయిపోయింది. అంటే ఇక్కడ వీళ్ళు చేసిన వీళ్ళు ఇంత కడుపు మంటతోటి వచ్చిన దానికి కారణం ఏంటంటే వీళ్ళు అందరూ చిన్న సన్నకారు రైతులే. ఇక్కడ ఆ పేద రైతులు, వాళ్ళు పంట వేసుకొని పండించుకొని బతికే రైతులు. ఇక్కడ ఈ రైతులే ఈ మూడోసారి అలాట్మెంట్ ఎందుకు అయింది కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. అంటే 3 సార్లు జరిగింది. ఫస్ట్ సారికి ఎవరికి పబ్లిక్ రోడ్ మీద రాలే, సెకండ్ సారి రాలే, కానీ మూడోసారి ఫైనల్ డిక్లేర్ చేసి సర్వే నెంబర్తో ఒకసారి రిలీజ్ చేసినాక వీళ్ళకి ఒక 15 రోజులు అవకాశం ఇచ్చారు. మీ యొక్క బాధలు కానీ, మీ బాధలు ఎందుకు, మీ అభ్యంతరాలు తెలియపరచని గవర్నమెంటే వాళ్ళకి నోటీస్ ఇస్తే వీళ్ళు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చేసి దానిలో భాగంగా వాళ్ళ రోడ్డు మీద ధర్నా, మాకు RRR రోడ్డు వద్దు అని ధర్నా చేశారు. ఆ వద్దనడానికి కారణం ఎందుకు, ఇప్పుడు అక్కడ కొందరు జరిగే విషయాలలో మీరు ఎందుకు వద్దన్న విషయాన్ని కూడా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పేది భూస్వాముల భూములని కాపాడుకోనికే ఈ RRR వచ్చింది అని ఖచ్చితంగా చెప్తున్నారు. దాని గురించి కొందరు మాటల్లో కూడా మనం విన్నాము. వీళ్ళది వచ్చి నల్గొండ డిస్ట్రిక్ట్ చౌటుప్పల్ మండలం గురించి. ఇక్కడ కొంచెం వింతగా ఉంటుంది చూడండి. రూల్స్కి మొత్తం చేంజ్ అయిపోయింది. RRR రోడ్డు రూల్స్కి మొత్తం వ్యతిరేకంగా RRR రోడ్డు వస్తున్న దానికి క్లారిటీగా మాటల్లోనే తెలిసిపోతుంది. బాధితుడు ఈయన కూడా ఒక రైతు, అక్కడ ఒక చిన్న రైతు బాధితుడు. వినండి. మండలం సంస్థ నారాయణపురం జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా. ఫస్ట్ RRR ఒకటోసారి అలాట్మెంట్ జరిగింది, రెండోసారి జరిగింది. ఫస్ట్ రెండోసారి జరిగినప్పుడు భూస్వాములు, వాళ్ళకు సంబంధించిన భూములు నష్టపోతున్నాయి. అది ఫస్ట్ వచ్చిన అలైన్మెంట్లా భూస్వాములు, దొరలు, రెడ్లు, అధికారులు, నాయకులు, ఈ లీడర్లు ఉంటారు కదా, పెద్ద పరిపాలించే పెత్తందారులు, వాళ్ళ భూములు వచ్చినాయి. అక్కడ వాళ్ళ భూములు వచ్చినాయి కాబట్టి అది బయట కూడా వెళ్ళకుండా ఇంటర్నల్గానే బయట కూడా వెళ్ళకుండా వాళ్ళు డిస్కషన్ చేసుకొని మా భూములు ఉన్నాయి, ఇక్కడ మా ఫ్యాక్టరీలు ఉన్నాయి, మాకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, ఇవి పోవద్దు అని వాళ్ళు డిక్లేర్ చేసుకొని ఇది బయటికి వెళ్ళకుండా తర్వాత మూడోసారి ఎక్కడ ఎవరు ఉన్నారు, ఎక్కడ పేదవాళ్ళు, ఎక్కడ కూడా అడిగేటోళ్ళు లేరు, వీళ్ళ నాయకులు కానీ అలా ఉంటారు కదా, ఎవరైనా ఆ రౌండ్ ఆఫ్లా వాళ్ళకి అనుకూలంగా వచ్చినట్టు ఇట్లా వంకర టెంకర చేసుకుంటూ వచ్చి ఇక్కడ చేసిన దానికి నిదర్శనం ఇక్కడ చూడండి అని చెప్పేసి కావాలని. అదొకటి. మళ్ళీ చౌటుప్పల్ మండలంలో, చౌటుప్పల్కు దగ్గరలో, టౌన్ కు దగ్గరలో దివిస్ ఫ్యాక్టరీ ఉంది. ఆ దివిస్ ఫ్యాక్టరీ ఔటర్ రింగ్ రోడ్ లోపలికి వస్తుంది. యాజ్ ఏ గవర్నమెంట్ రూల్ ప్రకారం
RRR రోడ్డుకు లోపల ఉంటే కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటే ఎప్పుడైనా వాళ్ళకు నష్టం జరుగుతుంది, ఆ కంపెనీని తీసేస్తారు అనే ఉద్దేశంతో ఆ బడా వ్యాపారవేత్తలు, బడా భూస్వాములు వాళ్ళ గవర్నమెంట్ తోటి లాలూచి పడి లేదా ఇంకే కారణంతో వాళ్ళతోటి టైఅప్ అయ్యి ఆ 2 సార్లు జరిపిన అలైన్మెంట్ ను తీసుకొని మా చౌటుప్పల్ మండలం నుంచి బ్యాక్ ఏదైతే నారాయణపురం గట్టుప్పల్ మండలానికి తీసుకురావడం జరిగింది. వాస్తవానికి కేంద్ర గవర్నమెంట్ అయినా రాష్ట్ర గవర్నమెంట్ అయినా ఒక రింగ్ రోడ్డు నుంచి ఇంకో రింగ్ రోడ్డు తీసుకోవాలంటే మినిమం 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి. ఇది ఇక్కడ చూడండి, మినిమం ఒక RRR రోడ్ నుంచి, ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఉంది హైదరాబాద్ చుట్టూ, అవుటర్ రింగ్ రోడ్ నుంచి RRR రోడ్కి మధ్యలో డిస్టెన్స్ 40 కిలోమీటర్లు ఉన్నది. అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్ అది. అయితే ఇక్కడ ఈయన చెప్పే దాంట్లో ఆడ ఆ రెండిట్ల మధ్యలో ఆ 40 కిలోమీటర్స్ మధ్యలో ఏదైతే ఉందో ఆడ ఆ ఫ్యాక్టరీ ఉంది, ఆ దివిస్ అనే ఫ్యాక్టరీ ఉంది. ఆ దివిస్ ఫ్యాక్టరీ చాలా వేల కోట్ల ఫ్యాక్టరీ, అది చిన్న అల్లటప ఫ్యాక్టరీ కాదు, ఒక ఇలాంటి అంటారు వాళ్ళ మాటలో ఉన్నది, చాలా పెద్ద ఫ్యాక్టరీ అంట. వాళ్ళకి నష్టం జరగవద్దు, ఒకవేళ భవిష్యత్తులో కూడా అది మధ్యలో ఉంటే భవిష్యత్తులో కూడా నష్టం జరగవచ్చు ఈ ఫ్యాక్టరీకి ఈ రోడ్డు వల్ల అని ఆలోచించి అక్కడికి వెళ్ళి కుందించిరట, తక్కువ చేసిరు. అంటే 40 కిలోమీటర్ ఉన్న లెంత్ని 40 కిలోమీటర్ చేసి 40 కిలోమీటర్స్ ఉన్న లెంత్ని 25 కిలోమీటర్లు తగ్గించి ఈ రోడ్ని 15 కిలోమీటర్లు కొట్టేసి ముందుకు వేసేసారు ఈ ఫ్యాక్టరీని. అంటే ఇక్కడ రోడ్ కంటే ఇంపార్టెంట్ ఆ ఫ్యాక్టరీ ఇంపార్టెంట్ నాయకులకి, అక్కడ వేసే రోడ్ కంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టరీ, ప్రజలు కాదు. ప్రజలు ఎంతమంది పోయినా గరీబుగానే బతకాలి, గరీబుగానే సావాలి, వాళ్ళు చచ్చినా కూడా పట్టించుకున్న దిక్కు లేకుండా చేస్తుంది ఈ RRR రోడ్డు. ఈయన మాటలో ఒకసారి వినండి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే వాళ్ళ భూస్వాముల భూములు పోతాయి, దివిస్ ఫ్యాక్టరీకి సంబంధించిన కంపెనీ ఎత్తేసే పరిస్థితి వస్తుంది, వాళ్ళకు లక్షల కోట్ల నష్టం వస్తుందని జరిగేసి వాళ్ళు పేద మధ్యతరగతి రైతులని భూమి పోయినా వాళ్ళు అడిగేటోళ్ళు ఉండరు, వాళ్ళు నష్టపోయినా కానీ చేసేది ఏం లేదు అని చెప్పేసి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉండవలసిన ఔటర్ రింగ్ రోడ్డుని తీసుకొచ్చి 25 నుంచి 30 కిలోమీటర్ల డిస్టెన్స్ లో తీసుకొచ్చి మార్చడం జరిగింది. దానివల్ల 100 ఎకరాలు గవర్నమెంట్ భూములు లేవు, మా దగ్గర పరంబోకు భూములు లేవు, పంట భూములు మంచిగా పంట. చూడండి ఈడ ఒక చిన్న ఏం ఆలోచించాలంటే, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి లీడర్లకు కానీ ఫ్యాక్టరీలకు కానీ బిజినెస్ మ్యాన్లకు కానీ వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టే సిస్టమ్ నడుస్తుంది. ఈ ప్రజలకు అనుకూలంగా ఉన్నట్టు లేదు. 40 కిలోమీటర్ల లెంత్ ఉండాల్సిన లెంత్ను కూడా కుందించి వాళ్ళకు అనుకూలంగా ఆ రోడ్డుని మార్చి ఆ దివిస్ ఫ్యాక్టరీ అనేది వీళ్ళకు ఎలక్షన్లో కూడా మస్తు డబ్బులు ఇస్తుంటారు. అంటే వాళ్ళ మాట వీళ్ళు కాదు. ఇప్పుడు అంటే అధికారంలో ఎవరున్నా వాళ్ళదే పెత్తనాము, వాళ్ళే సిస్టంలో ఉన్నప్పుడు వాళ్ళు రెడ్డి కావచ్చు, దొరలు కావచ్చు, ఎల్మలు కావచ్చు, వీళ్ళ పెత్తనదారులు కాబట్టి వీళ్ళ భూములకి నష్టం జరగకుండా ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి ఒక్క బాధ్యత చెప్పిన ఏరియాలో చౌటుప్పల్ ఏరియాలో ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఈ వ్యక్తి మాట్లాడాడు. అంటే ఇక్కడ ప్రజల గురించి ఆలోచించలేరు, డబ్బుల గురించి, భూస్వాముల గురించి, దొరల గురించి, రెడ్ల గురించి, పెత్తందారుల గురించి ఆలోచిస్తుంది ఈ గవర్నమెంట్ అన్నదానికి ఇది ఒకటి నిదర్శనం. అంటే ఎట్లా ఏ విధంగా చూడు, ప్రజల కొరకి ప్రజాపాలన అంటే ఇదేనా? ఈడ ప్రజల పాలన, ఫ్యాక్టరీల పాలన, ప్రజల పాలన ఒకసారి ఆలోచించాలి. ప్రజల కొరకే అయితే ప్రజలకి వాళ్ళకి నష్టపరిహారం ఎంత ఇవ్వాలా అని మాట్లాడి అదే కరెక్ట్ రూట్లో రావాలి కదా. అంటే కరెక్ట్ లేదన్నదాన్ని కూడా ఈయన చెప్పిన మాటలో ఒకసారి గట్టిగా ఇది షేర్ చేయాలి, పబ్లిక్కి వెళ్ళాలి వీడియోలు, పబ్లిక్ దీని గురించి ఆలోచించాలి. ఇలా నాకు నష్టం జరగవచ్చు, రేపు ఇంకోటి జరగవచ్చు. అంటే ఎవరికైనా పెత్తందారులకి నష్టం జరగకుండా ఉంటుంది. సాదాసీదా మనుషులకే, పేద మధ్య రైతులకి, వాళ్ళు రైతులు కాదు లేబర్ మధ్యతరగతి వ్యక్తులకే నష్టం జరుగుతుంది తప్ప ఈ బడా బాబులకి, ఈ భూస్వాములకి, ఈ రాజకీయ నాయకులకి, ఈ రెడ్లకి, ఈ దొరలకి, వాళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు వేరే పార్టీలు వేరైనా కూడా వాళ్ళ జాతికి సంబంధించిన కాడ ఒక ఇంచు మందం కూడా నష్టం జరగకుండా చేస్తారు. అంటే బాగా ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకో బాధితులు మాట్లాడి ఈ చౌటుపల్లి గురించి, అలా ఫ్యాక్టరీ ఉండదు కదా, ఫ్యాక్టరీ గురించి మాట్లాడిండు. అంటే ఫ్యాక్టరీకే ఒత్తాసు వలుతుంది గవర్నమెంట్, ఆడ ప్రజలకు ఒత్తాసు వలుతుంది అనడానికి చాలా నిదర్శనం ఇది. ఈయన మున్గోడు కాన్స్టిట్యున్సీ, రాజగోపాల్ రెడ్డి మున్గోడు కాన్స్టిట్యున్సీలా మరిగూడ మండలం దామరపీడి అనే గ్రామంలో మాట్లాడుతున్న వ్యక్తి.
ఆయన చూడండి, ఆయన ఆయన ఏజ్ బాగా పెద్ద ఆయన బాధ చూడండి ఎట్లా మాట్లాడుతున్నా అసలు. ట్రిపుల్ ఆర్ బాధితులు ఇక్కడ పెద్ద రైతు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అతను అడిగి తెలుసుకుందాం. ఏది మీ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆ పక్కలంగా 140 ఎకరాల భూమి పెద్ద పెట్టిన దానికి అందిస్తారు. ఏమైనా చిన్న చిన్న ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు మొత్తం కింద పక్కన చూసుకొని మా భూములు లంగా చేయలేకపోతే మేము ఏమి చేసి బతకాలి? రైతు ఇక్కడ చూడండి, ఇందాక చెప్పిన అన్న కాడనేమో 25 కిలోమీటర్లు కుదించారు, అంటే తక్కువ చేసారు. ఇక్కడికి ఈ పెద్ద మనిషి చెప్పే లొకేషన్కి వస్తాలకే ఇక్కడ ఒక దొరకి, ఒక ఎలమ దొరకి 150 ఎకరాల భూమి ఉందట. 150 ఎకరాల భూమికి 1 ఇంచు మందం కూడా భూమి పోవద్దని ఇక్కడికి వెళ్ళి లాంగ్ పెంచారు. ఇంకా అంటే అక్కడ తగ్గించారు, ఆడ ఫ్యాక్టరీకి నష్టం జరుగుతుందని అక్కడ తగ్గించారు. ఇక్కడికి వస్తాలకే ఈ 150 ఎకరాల అన్న దొరకి నష్టం జరగొద్దని ఆయనని ఇటు లోపలికి అయిపోతుంది, కిందికి వచ్చారు. అంటే 40 కిలోమీటర్లు ఉండాలి కదా, ఇక్కడ ఒక 5 కిలోమీటర్లు పెంచారు ముందుకి. ఇది ఎక్కువైంది, 45 కిలోమీటర్ అంత అట్లా అయింది అన్నట్టు. అక్కడ తక్కువ అయింది, ఇక్కడ ఎక్కువ అయింది. అంటే ఈయన చెప్పిన వీళ్ళ భూములు మొత్తం 1 ఎకరం 2 ఎకరాల భూములు వీళ్ళు 2 ఎకరం 2 ఎకరాల భూములు. ఈయన పెద్ద ఆయన. మనం ఇంకొక ఈ కింది బిట్టోళ్ళు కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి కూడా అక్కడ దాదాపు 100 ఎకరాల దాకా ఉన్నదంట. అది అంటే ఆ భూస్వామి ఇప్పుడు చెప్పిన దొర ఈయన ఈ పెద్ద మంది చెప్పిన ఆయన భూమికి కాకుండా ఈయనది కాకుండా ఈ మధ్యలో కొన్ని పోతున్నది. అంటే చూడండి, ఎటు పేదవాళ్ళు ఉంటే, ఎటు అడిగిన వాళ్ళు ఉంటే, ఎటు అడిగే దిక్కులు ఉంటే వాళ్ళు సిట్రైట్ చేసే దగ్గర, వాళ్ళు డిసైడ్ చేసే దగ్గర ఈ జాతికి కానీ వీళ్ళకి సంబంధించిన మనుషులు ఉండరు. అంటే భూస్వాములు రెడ్లు దొరలే ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా ఆ విధంగా కంచె వేసుకున్నట్టు వేసుకొచ్చి ఈ రోడ్డుని ఒక సిస్టమ్ దగ్గర లేకుండా వాళ్ళకు అనుకూలంగా మార్చాలన్నదానికి ఇది ఒక నిదర్శనం. అంటే 150 ఎకరాలు ఉన్న భూమిని అలా ఒక యాక్చువల్ 6 అల్ల పోవాలి. ఫస్ట్ అలాట్మెంట్ అల్లకెళ్ళి వచ్చిందంట. ఫస్ట్ అలాట్మెంట్ ఆ భూమిలోకి వెళ్ళి వచ్చింది, దాన్ని మార్చి కిందికి దింపేయించారు. ఇట్లా భీమనపల్లి మర్రిగూడెం మండలం నల్గొండ జిల్లా మున్గూరు కాన్స్టిట్యున్సీ. మేము గత కొద్ది రోజుల నుంచి మేము చూసిన ప్రకారం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెస్ నోట్ లో. అందులో మా భూములు అచ్చం భూదాన్ భూములు, అసైన్ భూములు, మళ్ళీ చిన్న సన్నకారు రైతులు మొత్తం 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నారు. ఈ భూదాముల భూములు, ఈ అసైన్ భూములు ఎవరికి ఉంటాయి? ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు గుంజుకుంటారు. అంటే ఈ భూముల కూడా ఏం చూసారు, వీళ్ళు దళితులు, వీళ్ళని ఏమి చేయలేరు, వీళ్ళకి ఎదురు రావలేరు, అడగలేరు. అంటే వాళ్ళ మాటలు, వాళ్ళ ఆవేదన చూడండి ఎంత ఘోరంగా ఉంది, ఎంత ఆలోచించింది సిస్టమ్ అన్నట్లు. ఈ పెత్తందారులు ఏ విధంగా తీసుకొస్తారు ఈ రోడ్డుని? ప్రతి ఒక్కరి సమస్య ఇదే, ప్రతి ఒక్కరి వాళ్ళకి కరెక్ట్ సిస్టమ్ ప్రకారం వస్తుంది. కరెక్ట్ 40 కిలోమీటర్స్ లెంత్లా ఎవరున్నా, ఏ భూస్వామి ఉన్నా, ఏ నాయకున్నా పోవాల్సిందన్న విధంగా లేదు. ఎవరు పేదవాళ్ళు ఉంటారు, ఎవరు అడిగిన వాళ్ళు ఉంటారు, గొంతెత్తు మాట్లాడిన ఉంటారు, వాళ్ళ భూములనే గుంజేసుకుంటుంది ఈ త్రిపులార్ రోడ్డు. ఎవరి కొరకు వస్తుంది ఈ త్రిపులార్ రోడ్డు? పెత్తందారుల ఇప్పుడు 150 ఎకరాలు ఉన్న భూమి ఆయనకి ఈ భూమి ఇయడానికి వస్తే వాడు ఇంకా 1000 కోట్లకి ఎగిరిపోతారు, లక్షల కోట్లకి ఎగిరిపోతారు కదా. అంటే వీళ్ళని నష్టం చేసి, ఈ గరీబులను నష్టం చేసి వాళ్ళు లక్షల కోట్లకి ఎదిగిపోతారు. అంటే ఎవరి కొరకు ఇది? ఈ భూస్వాముల కొరకి, వీళ్ళ భూములకి నష్టం జరగకుండా ఈ రోడ్డు వస్తే వాళ్ళకి ఇంకా పెరుగుతుంది ఆస్తులు తప్ప తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే వీళ్ళ కడుపు కొట్టి, పేదవాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకుంటారు అన్నదానికి ఇది అంతా. దీనికి ఏంది సిస్టమ్? వాళ్ళ కాడ అధికారం ఉంది. ఏ రెడ్డి అయినా, రావు అయినా, ఒక దొర అయినా, ఎవరు ఉన్నా వాళ్ళకే, ఆ దొరలకే లాభం చేకూర్చే విధంగా నడుస్తుంది ఈ పరిపాలన. ఆ విధంగా అనడానికి ఇదే కదా చిన్న ఉదాహరణ. చూడు, రైతులు ఉన్నవి అందరూ భూమి ఆధారపడి పంట పండించుకునే రైతులే, ఎవ్వరు కూడా ఇది కాదు. అలాగే మాకు పాత అలైన్మెంట్ తండ్రులు వెంకటేశ్వరరావు అని, నారాయణరావు అని, మాజీ ఎమ్మెల్యే రైతులు మొత్తం ఇక్కడ ఏ దొరలు ఉంటారు. ఒక రైతు చెప్తుండ్రు, రైతు బిడ్డ చెప్తున్నాడా? ఒక రైతులు ఆ భూమికి ఆ ల్యాండ్కి నష్టపోయే రైతు చెప్తున్నాడా? 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులే ఉన్నవి అందరూ భూమి ఆధారపడి పంట పండించుకునే రైతులే, ఎవ్వరు కూడా ఇది కాదు. అలాగే మాకు పాత అలైన్మెంట్ తాందార్పల్లి రోడ్డుకు దగ్గర 3 కిలోమీటర్ గ్యాప్ లో ఉండింది. తాందార్పల్లి
తాన్నారిపల్లి అంటే ఊరు చిన్నదే కానీ అక్కడ మొత్తం దొరలే, 1000 కోట్లు, ఒక్కొక్కరికి 1000 కోట్ల ఆస్తుపరులాడు. వాళ్ళు మొత్తం వెల్మ దొరలు. వాళ్ళ పిల్లలు మొత్తం అమెరికాలో ఉంటాయి. ఆ భూములన్నీ వాళ్ళు చేయరు. మళ్ళీ మొత్తం ఆ భూములని వాళ్ళ చుట్టుపక్కల ఆ భూములు ఒక్కొక్కరికి 100 ఎకరాలే ఉంటాయి తప్ప ఒక్కరు కూడా 2-3 ఎకరాలు ఉండరు. ఆ దొరలే ఇవాళ ఈ రోడ్డు వాళ్ళ ఊరు ఈ మీద వాళ్ళని నష్టం చేసేందుకు వచ్చింది. వాళ్ళ భూములకెళ్ళి వచ్చింది ఫస్ట్ అలైన్మెంట్ ఆ భూములకెళ్ళి వచ్చింది. కానీ ఈ థర్డ్ అలైన్మెంట్ ఈ వాళ్ళు పోయి ఆ రావుల కాడ దొరల కాడ కూర్చొని మా భూముల కాడ పోవద్దు అని కూర్చొని మాట్లాడి వీళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతుంది. వీళ్ళకి దొరుకుతుందా? వీళ్ళకి దొరకదు. వాళ్ళతోటి మాట్లాడుతుంది. వాళ్ళకి అవకాశాలు ఇస్తారు, అపాయింట్మెంట్ ఇస్తారు, వాళ్ళతోటి కూర్చొని మాట్లాడతారు, వాళ్ళతోటి భోజనం చేసుకుంటూ మాట్లాడతారు, వాళ్ళ బాధలను తీర్చడానికి వాళ్ళు. అంటే ఆడ 100 కోట్ల 100 ఎకరాల నోళ్ళ కొరకే అపాయింట్మెంట్ దొరుకుతాయి కానీ వీళ్ళకి దొరకదు. కాబట్టి ఈ రోడ్డు కూడా చేంజ్ చేశారు. ఆడ ఈ దొరలకు కూడా రోడ్డు చేసేసారు. ఆయన మాట్లాడి చూడండి. రోడ్లో అలైన్మెంట్ లో ఎడమదొరలు వెంకటేశ్వరరావు అని నారాయణరావు అని మాజీ ఎమ్మెల్యే ఉజ్జని యాదగిరిరావు వాళ్ళ రిలేషన్స్ ఉన్నారు. ఆ రిలేషన్ మాజీ ఎమ్మెల్యే ఉజ్జనారాయణరావు కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే. ఆయన చాలా సంవత్సరాలు చేసిండు. ఆ దొరలు అప్పటి మున్గోటి పరిపాలించింది మొత్తం వాళ్ళే. భూములు మొత్తం వాళ్ళ చేతిలో ఉంటాయి. ఆయన రిలేషన్ ఆయన కూడా కాదు ఆడ, ఆయన రిలేషన్ అంటే వాళ్ళ చుట్టాల భూమి ఆడ, వాళ్ళ చుట్టాల భూమి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ భూమిలోకి వెళ్ళి ఫస్ట్ అలాట్మెంట్లో వాళ్ళ భూమిలోకి వెళ్ళి పోతుంది రోడ్డు. దాన్ని తీసేసి ఇప్పుడు ఈ పేదవాళ్ళకి వెళ్ళి వేసిరు. ఈ పేదవాళ్ళు ఎకరా 2 ఎకరాలు ఉన్న భూములకి వెళ్ళి ఈ దళితులు ఇక్కడ బీసీలు ఉన్న ఈ ల్యాండ్లకి వెళ్ళి వేసిరు. వాళ్ళ చుట్టరికాలను వాళ్ళ బంధాలను కాపాడుకునే భాగంగా కలుసుకొని ఆ అలైన్మెంట్ తీసుకొచ్చి మాట చేశారు. మా పక్కన పైపక్క భాగంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థిక మంత్రి. ఇప్పుడు ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి. నేను ఇంతకుముందు మాట్లాడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి. ఆయన భూములకి మళ్ళీ ఇంచు కూడా పోతలేదంట. చూడండి. గెట్టెమ్మటే ఉన్నాయి మా చిలకలని. ఆ గెట్టుకు పైపాక 1 ఇంచు కూడా జరగకుండా మా చిలకలనే అచ్చం మా పేద రైతుల పట్టగొట్టడంలో భాగంగానే వాళ్ళ ఆలోచనలు మా మీద పుట్టగలుగుతున్నారు. మేము ఈ రోజు మేము చేసే దౌర్జన్యాలు కాదు, మీరు చేసే దౌర్జన్యాలకు మా భవిష్యత్ కార్యాచరణ, మాకు భూమి కావాలి కానీ మీ త్రిపురారు. ఇది అధికారము ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే నడుస్తుంది అనడానికి చాలా నిదర్శనం ఈ త్రిపురారు రోడే. ఇప్పుడు ఈ బాధితులు బయటకు వచ్చిరు కాబట్టి ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్లాంటివి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఊర్లో కూడా ఆ ఎస్టీ వాళ్ళ భూములు గుంజుకునే కాబట్టి ఇదే సేమ్ సిచ్యువేషన్. అంటే ఇక్కడ కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్. అక్కడ ఒక కంపెనీకి సంబంధించింది, ఇక్కడ రోడ్డుకు సంబంధించింది. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఏరియాలనే వాళ్ళకి నష్టం జరగకుండానే వేస్తారు అన్నదానికి ఇది చాలా నిదర్శనం. ఇది పెత్తందారుల వ్యవస్థ. వెనకట ఏ విధంగా నడుస్తుందో ఇప్పుడు 70 ఏళ్ళ స్వతంత్రంలో కూడా అదే దళితులు, అదే బీసీలు అదే కంట్రోల్ బియ్యం తిని బతుకురు తప్ప ఈ విధంగా 100 కోట్లకి ఎదుగుతానికి అవకాశాలు లేకపోతున్నాయి. ఈ రోడ్లకి వేస్తే ఒకవేళ అదే 100 ఎకరాలున్న భూస్వామికి వెళ్ళి పోతే ఈ దళితులు కానీ ఈ బీసీ వాళ్ళు కానీ ఈ భూములు ఎకరం 2 ఎకరాలు కొంచెమైనా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటుందా ఉండదా? కానీ అది కూడా లేకుండా చేస్తున్నారు. అంటే వాళ్ళే డెవలప్ కావాలి, వాళ్ళే బతకాలి, వాళ్ళే ఇంకా 1000 కోట్లకు ఎదగాలి. కానీ ఈ చిన్న సన్నకారు రైతులు, ఈ వ్యవసాయం చేసుకొని బతికిన రైతులకి ఈ విధంగా చేయడం చాలా అన్యాయం. ఇది చాలా నష్టం. ఇదేనా ప్రజాపాలన అనేది? ఈ విధంగా ఇది ప్రజలేమో ఇక్కడ 100 మంది రైతులు వీళ్ళుంటే 100 ఎకరాలల్లో ఒక్క రైతు ఉంటాడు. ఆ రైతే భూస్వామి. వీళ్ళు ఆ 100 ఎకరాల భూమి కావాలంటే వీళ్ళు 100 మంది ఉంటారు అలా. అంటే ఈ ప్రజలు వీళ్ళ ఒక వ్యక్తి ఎవరి గురించి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫైనల్ డిసిషన్ చేసింది. ఇంకొకటి అక్కడ కూడా కొందరు బాధితులు చెప్పారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదంటే వీళ్ళకి. కొన్ని ఊర్లలో పోయి ఇంకో వీడియో చూద్దాం. అక్కడ మొత్తము రెడ్డిలయి, వెలమలయి, రావులయి, దొరలయి 100 ఎకరాల భూములు అక్కడ ఉన్నాయని వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రభుత్వానికి వారు అప్లికేషన్స్ విజ్ఞప్తి పెట్టుకోవడం ద్వారా ఎవరైతే దళితులు చిన్నగా అప్లికేషన్ విజ్ఞప్తి ఏం పెట్టుకోరారు, మంచిగా బరాబర్ కూర్చుంటారు. పోయి బరాబర్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. బరాబర్ కూర్చొని వాళ్ళు చర్చించుకుంటా, నవ్వుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, ఈడంగా చిట్లు కూడా చేసుకుంటారు.
రైతులు ఉన్నారు, వాళ్ళ భూములను మొత్తము సర్వే చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ భూములలో నుంచి ఒక్కొక్కరు చూస్తే ఎకరము, అర్ధ ఎకరము, 2 ఎకరాలకి మించి ఎవరికి లేవు. అటువంటి పేద రైతుల పొట్ట కొట్టడానికి ఈ ప్రభుత్వము ఈ విధంగా నిర్ణయం తీసుకోవడము ఇది సబబు కాదని చెప్పేసి రైతుల పక్షంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్టి విధంగా ఏ నిర్ణయం అవుతుందో ఇటు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వాపసు తీసుకు ఈ త్రిపులారు ఉత్తర భాగానికి సంబంధించిన ఒలిగొండ మండలం రైతులు ఇక్కడికి హెచ్ఎండిఏ ఉత్తర భాగంలో ఒలిగొండ సైడ్ ఉత్తర భాగంలో ఆల్రెడీ స్టిక్కర్ కూడా వేసినట్టు డోర్లకు స్టిక్కర్ వేసి అధికారులు బెదిరిస్తున్నట్టు. ఒకసారి చూడండి, బెదిరిస్తున్నట్టు అధికారులు, మీకు కంపల్సరీ ఇవ్వాల్సిందే, మీరు పోవాల్సిందే అని బెదిరిస్తున్న అధికారులే. త్రిపుల రోడ్ అధికారులు ఈ సాధారణ ఈ మధ్యతరగతి రైతులని బెదిరిస్తున్నారు. రైతు ప్రభుత్వం అంటే ఇదేనా? రైతుల కొరకి బెదిరించి భూములు లాక్కుంటారు. హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ కు రావడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్ కు అని హైదరాబాద్ రూరల్ చేసి ఈ డెవలప్మెంట్ కి మాకు నోటీసు 15 తారీఖు వరకు నోటీసులో ఒక అవకాశం ఇచ్చారు కనుక ఎవరైనా అభ్యంతరాలు తెలపడానికి అదే ఈ రోజు మేము ఇక్కడ రావడం జరిగింది. మాకు మెయిన్ ఇప్పుడు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ నుండి 28 కిలోమీటర్ల వరకే ఉత్తర భాగాన్ని అలైన్మెంట్ డ్రోన్ల ద్వారా తీసారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఎలాంటి రైతుల దగ్గరకు వచ్చి ఇక్కడ ఇంతమందికి ఇంత రైతులు రోజు ఒక్కొక్కరికి ఇంత పోతుందని ఎలాంటి మాకు నోటీసులు లేవు. ఒక రైతు ఎంత పోతుందని కూడా ఇక్కడ వాళ్ళ భూములు పోతున్నాయని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పోయి కూర్చురు. వీళ్ళ భూములు పోతున్నాయని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డ్రోన్లకి వెళ్ళి డ్రోన్లకి వెళ్ళి అలాట్మెంట్ తీసారు. వాళ్ళు మాట్లాడేది వాళ్ళ కనీసం చెప్పాలి కూడా, మీ భూములు ఇట్లా పోతున్నా ఫైనల్ డిసిషన్ ఈ ఎకరాలల్లో ఈ సర్వే నెంబర్లలో పోతున్నాయని ఫైనల్ డిక్లరేషన్ చేశారు. మాకు కరెక్ట్ చెప్పిన దాఖలాలు లేవు. కలెక్టర్కు ఆర్డీఓకు మాకు అలైన్మెంట్ కరెక్ట్ కాదు, మాకు ఉన్నదే తప్ప భూములు. మా చిన్న సన్నకారు రైతులు ఎకరం 2 ఎకరాలు మేము ఉన్న భూములు పోతే మేము ఎట్లా బతకాలని మేము భూమిలో ఇవ్వమనే ఖచ్చితంగా భూమిలో తీసుకుంటే మా ప్రాణాలు ఇస్తాం కానీ భూములు ఇచ్చేది లేదని మేము ఖచ్చితంగా ఉన్నాము. బహిరంగ మార్కెట్ లో ఇప్పుడు మాకు మా ఊర్లో విలేజ్ కి వచ్చి బహిరంగ మార్కెట్ 9 లక్షల మార్కెట్ వాల్యుయేషన్ ఉంది. దానికి 3 రెట్లు అంటే 25 లక్షలు వేసి కొన్ని నోటీసులు ఇస్తాం. 9 లక్షల గవర్నమెంట్ యొక్క వాల్యూ ఎకరం వచ్చి 9 లక్షలు అంటే పక్క పోతుంది. మార్కెట్ ప్రకారం అమ్ముకుంటే కోట్లలో పోతుందంట, 4-5 కోట్లు అంట ఆ భూమి వాళ్ళకి. ఏది గవర్నమెంట్ ఇచ్చేది 9 లక్షలు. 9 లక్షలకి 3 రెట్లు ఎక్కువ ఇస్తామని కలెక్టర్లు వచ్చి వాళ్ళకి చెప్తురంట, భయపెట్టించి తీసుకోరని చెప్తారు. ఆ నోటీసులు ఇప్పుడు ఫస్ట్ గత 2 సంవత్సరాల క్రితం ఆర్డీఓ వేరే ఆయన ఉండే, తర్వాత ఆర్డీఓ మారాడు, కలెక్టర్ మారాడు. ఇప్పుడు వచ్చిన కలెక్టరేషన్ లో పెడతాం, ఎక్కువ మీరు నోటీసులు తీసుకోండి, మీరు సంతకాలు పెట్టండి అని కొత్తగా ఇప్పుడు వచ్చిన కలెక్టర్ మాట్లాడుతుండు. ఈ ఆల్టేషన్ లో పెట్టినాక ఇంకో 2 సంవత్సరాలు అయ్యే వరకు కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఆర్ఐలతోని మీరు నోటీసులు తీసుకోరు, లేదంటే మీకు డోర్లకు వెళ్ళిపోతాం, మీ ఇష్టం కూడా తీసుకోరు, లేకపోతే అన్నట్టు. చూడండి, ఇక్కడ మీ ఇష్టం ఉంటే తీసుకోరి లేకుంటే లేదు. ఏవి వాళ్ళు ఇచ్చే నోటీసులు, మీ ఇష్టం ఉంటే తీసుకోరి లేకుంటే లేదు అని డోర్లకి స్టిక్కర్స్ అతికేసి మీరు బయటకు వెళ్ళిపోవాల్సిందే. మీ భూములు ఫైనల్ అయిపోయినాయి, ఇంకా మీకు దాన్ని మార్చే ప్రసక్తే లేదు. ఇది డిక్లేర్ చేసినాము, ఈ మధ్యవర్తులకు ఈ మధ్య తరగతి వ్యక్తులకి మీదనే డిక్లేర్ చేసినాము, మీ కుటుంబాలు నాశనం చేసానికి డిక్లేర్ చేసినాము, మీరే నాశనం అయిపోవాలని డిక్లేర్ చేసినామని అని క్లియర్గా చెప్తున్నారు. అంటే మీరేగా వాళ్ళు అంది ఎవరికి ఎక్కడ బీదవాళ్ళు, ఎవరికి అడిగిన వాళ్ళు, ఎవరికి గొంతు లేని వాళ్ళు అని డిక్లేర్ చేశారు. కాబట్టి వాళ్ళని ఫైనల్గా ఇది ఫైనల్ డిసిషన్ అయిపోయిందని స్టిక్కర్లు ఎత్తికిచ్చి మీరు నోటీసులు తీసుకోకుంటే మీరు ఇదేగా మీరు ఏం చేసుకోపోరి అని కూడా అధికారులు బెదిరిస్తారు. అంటే వాళ్ళకి అదే పెత్తందారుల భూస్వాముల విధంగా అలాట్మెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది వాళ్ళ డిమాండ్కి లోబడి వాళ్ళ మాట మర్యాదకి లోబడి వాళ్ళు చెప్పింది విన్నారు. కానీ వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇలా బతలాడుకొని సస్తాన్ని కూడా సిద్ధపడడం, మాకు అదే భూములు, ఆ భూముల మీద మేము బతున్నాం, మాకు ఆ భూములు లేకుంటే మాకు జీవనాధారం లేదు, మాకు ఉన్నది 1-2 ఎకరాల భూములు, 2 ఎకరాల భూములు అని వీళ్ళు గోస ఎలబుచ్చుతుంటే రోడ్డు మీద వీళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తామని పోలీసులు 100 మంది పోలీసులు వచ్చారు. అక్కడ పోలీసులతో భయభ్రాంతులకు గురి చేసారు జరసేపట్ల. అంటే ఎట్లా నడుస్తుంది చూడండి.
ఏ ఒక్క రాజకీయ నాయకులు భూమి పోతలేదు, ఏ ఒక్క ఎమ్మెల్యేలు పోతలేదు, ఏ ఒక్క మంత్రి పోతలేదు. సాధారణ చిన్న సన్నకారు రైతులనే వీళ్ళు అన్యాయంగా దోసుకోవాలని ఇలా భూమిలో కాంట్రాక్టర్ ఇలా భూములు మిగిల్చుకొని ఈ రోడ్ వేస్తే పెద్ద కాంట్రాక్టర్ కమిషన్ల గురించి వీళ్ళు చాలా దౌర్జన్యం చేస్తున్నారు. చిన్న ప్రజల్ని మోసం చేసి చంపైన రోడ్లైనా దూరంతో పోతుంది గవర్నమెంట్. ఈ RRRకి సంబంధించి ఫైనల్ గా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎక్కువ దొర కానీ, ఒక రెడ్డిలలో కూడా కొందరు ఉన్నారు. వాళ్ళ ఒక తప్పని పరిస్థితిలో పోయిన వాళ్ళకి పోతున్నాయి తప్ప వేల కావాలని వేల భూములు వేల కోట్లున్న భూస్వాముల భూములు పోవట్లేదు. వీళ్ళకి అనుకూలంగా వీళ్ళకి కరెక్ట్ ఆ మ్యాప్కు ఉన్నది విధంగా రాకుండా ఫస్ట్ వచ్చిన అలాట్మెంట్ని చేంజ్ చేసి సెకండ్ సారి చేంజ్ చేసి వాళ్ళకి సీక్రెట్గా అవకాశాలు మీకు ఈడంగా వచ్చింది, ఈడంగా మ్యాప్ ఇచ్చింది, దాన్ని మార్చేసి ఇప్పుడు మేము చేసేదాన్ని వీళ్ళు పెత్తందారులు అందరు కూర్చొని ఆడ ఏదైతే డిసైడ్ అవుతాడో ఆ మ్యాప్ కొన్ని సినిమాల్లో వస్తుంది చూడు, ఆ సేమ్ అదే సీన్ రిపీట్ అవుతుంది ఇక్కడ. సేమ్ అదే సీను. ఈ బహుజనులు, ఈ SC ST BCల ప్రజల భూములు తప్ప వెలుమ దొరలే కానీ, ఎక్కువ భూస్వాములే కానీ పోతలేవు. వీళ్ళ కొరగాది ప్రభుత్వం ఉన్నది, వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికనే వీళ్ళు అధికారంలో సీట్లో కూర్చుంది ప్రజల కొరే కాదు. వీళ్ళు కూడా ఇదే విధంగా అయితే డిక్లేర్గా ఫైనల్ ఒకటేసారి చేయరు. ఫస్ట్ అలాట్మెంట్ చేస్తే అది ప్రజల ప్రభుత్వం అయిపోవు, ఈ సెకండ్ చేస్తే అది ప్రజాప్రభుత్వం అయిపోదు. థర్డ్కి వచ్చిందంటే వాళ్ళ ఇంటర్నల్గా సీక్రెట్గా కూర్చొని ఆ రూట్ మ్యాప్ని చేంజ్ చేసి ఆడ కూర్చునే కాడ వాళ్ళు చేంజ్ చేసే కాడ వాళ్ళే ఉంటారు, డిక్లేర్ చేసేది వాళ్ళే, పెట్టేది వాళ్ళే. ఇది 70 సంవత్సరాల స్వాతంత్రం దేశంలో ఇప్పటికీ కంట్రోల్ బియ్యం కొరకే ఎదురు చూస్తున్న దళితులు, SCలు BCలే ఉన్నారు తప్ప ఎందుకు వీళ్ళు డెవలపింగ్ కాకపోవడానికి కారణం ఇలా అనగదొక్కబడుతురు. ఈ విధంగా అనగదొక్కబడుతురు. వీళ్ళకి విద్యనియరు, వైద్యనియరు, చదువుకుంటే కూడా రోడ్డు మీదకి వస్తారని మాట్లాడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు, మాట్లాడిన వాళ్ళు గొంతు నొక్కేస్తున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఇది స్వతంత్రం వచ్చిన దేశంలో కూడా ఇప్పుడు కూడా వీళ్ళను అప్పుడు అదే భోజనులు, అదే దళితులు, అదే సన్నకారు రైతులకే తొక్కి పట్టిరు. ఈ రోజు కూడా అదే నడుస్తుందన్న దానికి ఈ RRR అనేది చాలా నిదర్శనం. టెక్నాలజీని వాడుకొని కూడా ఈ బీద వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఈ ధనికులు ఎక్కడ ఉన్నారు అన్ని డిక్లేర్ చేసేది కూడా ఈ టెక్నాలజీని పట్టుకొని కూడా అదే విధంగా కూడా భూములని ఇప్పుడు లాక్కుంటారు. అంటే వాళ్ళకి ఫ్యాక్టరీలు పోవద్దు, వాళ్ళ 100 ఎకరాల భూములలో సెంటు పోవద్దు, వాళ్ళకి మధ్యలో పోవద్దు, ముందర పోవద్దు. కానీ ఇట్లా వంకలు తిరిగిపోతుంది రోడ్డు. ఎటు 40 కిలోమీటర్ల విధంగా ఉంటే అందరికీ కరెక్ట్గా తీసుకురావాలి. కానీ ఈ మలుపులు రావడానికి కారణం కూడా ఇదే అనడానికి నిదర్శనం. ఇప్పటికైనా ఆలోచించాలి ప్రజలు కూడా, దీని గురించి గమనించాలి. ఎవరు భూములు పోతున్నాయి, ఇవి కొందరు పోతున్నాయి, కొందరు పోతలే అని కాదు. మ్యాక్సిమం SCలు BCలు STల భూములే ఇవి పోతున్నాయి. ఒక్క ధనికులకు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, వాళ్ళే చెప్తారు, ఎంపీలు కానీ, CM కానీ ఎవరు కూడా ఇంటికి మందం, ఒక ఇంచు మందం భూమి కూడా పోవట్లేదన్న దానికి ఇది వాస్తవం. ఇది ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ వెనుక తీసుకొని ఈ ప్రజాప్రభుత్వం అయితే వీళ్ళు పెట్టిన అప్లికేషన్లు, చాలా అప్లికేషన్లు అక్కడ ప్రజలు గోడు కూడా ఏడుస్తారు. ఈ అప్లికేషన్లు వెనుకకు తీసుకొని వాళ్ళక్కడ తీసుకొని దానికి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ డిమాండ్ ప్రకారం నడుచుకుంటే బాగుంటుందని. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. A91 ఛానల్ని ఆశీర్వదించండి, ఆదరించండి. మీ సపోర్ట్ ఉంటే మేము ముందుకెళ్ళే అవకాశం చాలా ఉంటుంది. మీ సపోర్ట్ మాకు కంపల్సరీ అవసరం. నేను విద్య మీద, వైద్యం మీద, ప్రజలకి ఏడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం కాడ నాకు గొంతు ఉంటుందని మీకు